మెహబూబాబాద్ మరిపేడ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో భాగంగా పలు ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతులను పరిశీలించారు. ఆర్ఎంపీ డాక్టర్ నడిపిస్తున్న అనుమతులు లేని హాస్పిటల్ను జిల్లా వైద్యాధికారి కళాబాయి సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు ఫేక్ డాక్టర్స్. అనుమతులు లేకుండా హాస్పిటల్స్ నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రావడానికి కారణం ఏంటంటే మన ప్రజలే కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఆర్ఎంపీ డాక్టరు హై యాంటీబయాటిక్స్, హై పవరీ, డబల్ ట్రిపుల్ యాంటీబయాటిక్స్ రాస్తున్నారంటే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా పేద ప్రజలే. ఎదురుగా హాస్పిటల్ గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రీసెంట్లీ అది 100 బెడ్ హాస్పిటల్గా కూడా శంకుస్థాపన చేశారు. అలాంటిది అది యూటిలైజ్ చేసుకోకుండా దానికి సలైన్ పెట్టడం, యాంటీబయాటిక్స్, హై యాంటీబయాటిక్స్ ఇవ్వడం, దానికి అలా అలవాటైపోయారు. దయచేసి మన మండలంలోని ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను అందరూ యూటిలైజ్ చేసుకోవాలనేసి ఈరోజు ఇక్కడ ఏంటంటే రిటర్న్గా ఒక క్లయింట్ మాకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అలాంటిది బెడ్స్ వేసుకొని సలైన్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఒక్కరికే కాదు, ఇక్కడ శంకర్ అనేసి తన ఆరోగ్య ప్రథమ చికిత్స అనేసి ప్రథమ చికిత్స చేయాలి ఆ బోర్డు పెట్టుకొని. ఈరోజు క్లినిక్ ఇక్కడ రావడానికి